హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు చికెన్ పకోడీ క్రిస్పీగా స్పైసీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. దీనిలో బాగా వాష్ చేసుకొని చికెన్ని దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్ మైదా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. 1/2 అవర్ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లీలో పెట్టుకొని హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు చికెన్ని ఒక్కొక్కటి కింద వేద్దాం. ఒక్కొక్క పీసెస్ కింద ఇలా వేసుకుంటే అంతా బాగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి, లేదంటే లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చికెన్ని. ఇప్పుడు టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కుక్ అయ్యేలా ఫ్రై చేసుకుందాం. ఇలా రెండు వైపులా తిప్పుతూ ఉంటే బాగా కుక్ అవుతుంది చికెన్. చికెన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా ప్లేట్లోకి. స్ట్రైనర్తో తీసుకుందాం. దీనిలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం చికెన్ పైన వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చికెన్ని పచ్చిమిర్చితో డెకరేషన్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా క్రిస్పీగా స్పైసీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇది లెమన్ ఆనియన్స్తో డెకరేషన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.